శ్రీకళ్యాణ గుణావహం రిపుహరం దుస్వప్న దోషాపహం గంగా స్నాన విశేష పుణ్య ఫలదం గోదాన తుల్యం నృణాం ఆయుర్వృద్ధిదముత్తమం శుభకరం సంతాన సంపత్ప్రదం నానా కర్మ సుసాధనం సముచితం పంచాంగమాకర్ణ్యతాం. ఈ సంవత్సరం క్రోధినామ సంవత్సరంలో పంచాంగ సిద్ధాంతుల కాలగణన ప్రకారం వృషభ రాశి వారికి ఉండేటువంటి ఫలితాంశాల గురించి, ఆదాయ వ్యయాల గురించి ప్రముఖంగా ఉచ్చరించుకుందాం. వృషభ రాశి వారికి ఆదాయం 2, వ్యయం 8, గౌరవం 3, అవమానం 3. ఇక ఈ సంవత్సరం చైత్ర శుక్ల పాడ్యమి మంగళవారం ఏప్రిల్ 9 నుండి చైత్ర బహుళ అష్టమి బుధవారం మే 1వ తేదీ వరకు మేషరాశి వారికి గురువు 12వ స్థానంలో సంచరించడం వలన ధన నష్టము, అనేక విధములైన కష్టములు, కార్య విఘ్నత, స్థానచలనము, వృధా సంచారము, పశు నష్టము, అనారోగ్యములు మొదలైనవి కలిగే అంశం ఉంది. అలాగే 2024 మే 1వ తేదీ నుండి 2025లో వచ్చేటువంటి మార్చి నెలలో 29వ తేదీ వచ్చేటువంటి ఉగాది వరకు బృహస్పతి 1వ స్థానంలో ఉండడం వల్ల గౌరవహాని, వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో ఆటంకాలు, ధన నష్టము, ఆపదలు సంభవించడం, మానసిక ఆందోళనలు, వస్తునాశము, చంచల స్వభావము, నిష్కారణంగా అకారణంగా కలహాలు సంభవించడం వంటి వ్యతిరేకమైన ఫలితాలు ఉన్నాయి. అంటే ఈ వృషభ రాశి వారికి బృహస్పతి సంచారం, గురుబలం ఇప్పుడు 1వ తేదీ వరకు లేదు, రాబోయే సంవత్సరంలో ఉగాది వరకు కూడా అప్పుడు కూడా గురుబలం అనుకూలంగా లేదు. అలాగే ఇక శని బలాన్ని విషయానికి వస్తే ఏప్రిల్ 9వ తేదీ 2024 నుండి అంటే ఉగాది నుండి రాబోయే సంవత్సరం ఉగాది వరకు అంటే మార్చి 29, 2025 వరకు శని 10వ స్థానంలో సంచరించడం వల్ల వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో చిక్కులు, కార్య విఘ్నత, గౌరవభంగము, అనారోగ్యము, ధన నష్టము, వ్యతిరేకమైన ఫలితములు ఇలాంటివి కలిగే అవకాశం మెండుగా ఉంది. రాహువు ఉగాది నుండి అంటే ఏప్రిల్ 9, 2024 నుండి రాబోయే సంవత్సరం ఉగాది అంటే 2025 మార్చి 29 వరకు 11వ స్థానంలో సంచరించడం వలన మానసిక ఉల్లాసము, గృహంలో శుభకార్యాలు సంభవించడం, శత్రు పరాజయము, వృత్తి వ్యాపారాలలో లాభము, కార్యసిద్ధి, సౌఖ్యము కలుగుతాయి. అలాగే కేతువు ఉగాది నుండి అంటే ఏప్రిల్ 9 నుండి రాబోయే ఉగాది వరకు కన్యా రాశిలో అంటే 5వ స్థానంలో సంచరించడం వలన వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో చికాకులు, ఇబ్బందులు, కుటుంబ కలహాలు, సౌఖ్యము లేకపోవటము, అనారోగ్యము, బంధు విరోధములు, ధన నష్టము ఇలాంటివి కలిగే అవకాశం ఉంది. అంటే ఈ వృషభ రాశి వారికి గురుబలము లేకపోవడము, శని బలము లేకపోవటము, కేతువు యొక్క అనుకూలము లేకపోవటం వలన 3 వ్యతిరేకమైన అంశాలు ఉండడం, కేవలం రాహు సంబంధమైనటువంటి అనుకూలం మాత్రమే ఉండడం వలన ఈ సంవత్సరం గ్రహచారం సరిగ్గా లేనటువంటి రాశిగా వృషభ రాశి చెప్పబడుతుంది. ఈ రాశి వారు దైవ సంబంధంగా శ్రీరామచంద్ర స్వామి సంబంధమైనటువంటి ప్రార్థనల ద్వారా, స్తోత్ర పారాయణముల ద్వారా, హనుమంతునికి ప్రీతికరమైనటువంటి పూజల ద్వారా గ్రహచారము సరిగా లేని స్థితి నుంచి అనుకూలంగా దైవానుగ్రహంతో ముందుకు సాగేటువంటి స్థితిని వారు పొందవచ్చు.